గుడ్ ఈవినింగ్ నేను ఈశ్వర్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తప్పదా? స్టీల్ ప్లాంట్ భూముల కోసమే కుట్ర జరుగుతోందనే అనుమానాల్లో నిజమెంత? పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రైవేటీకరణను అడ్డుకుంటాయా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఉద్యమంతో కేంద్రాన్ని వెనక్కు తగ్గేలా చేయగలుగుతారా? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్. రైట్, చర్చలో పాల్గొంటున్నారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గారు. నమస్కారం సార్. విశాఖ ఉక్కు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆత్మగౌరవం సంబంధించిన అంశం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మనకు గుర్తుకొస్తుంది. ముందుగా ఈ సెంటిమెంట్ అంశం పైన ఏం చెప్తారు మీరు? సెంటిమెంట్ రెండు రకాలుగా చూద్దాం. మొట్టమొదటిది, కేంద్ర ప్రభుత్వం గనక ఒక విశాఖ ఉక్కునే టార్గెట్ చేసి ఇక్కడ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నాం అంటే దానికి కొంత సెంటిమెంట్ను బేస్గా ప్రశ్నించటం దానికి బేస్ ఉంటుంది. కానీ ఈరోజు విశాఖ ఉక్కు కానివ్వండి, లేకపోతే కొన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ కానీ మిగిలినవి కానీ ఒక బ్రాడ్ పాలసీలో పార్ట్గా వస్తున్నాయి. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకరోజు ఈ సిద్ధాంతాలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఒకరోజు 1956 ఇండస్ట్రియల్ పాలసీలో నెహ్రూ గారు కమాండింగ్ హైట్స్ అన్నాడు. ఈ స్ట్రాటజిక్ సెక్టార్ అంతా ప్రభుత్వం చేతిలో ఉండాలన్నారు. ఆ రోజు ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేదు. సో అవన్నీ ప్రభుత్వమే నడిపినది సరిగ్గా నడపలేకపోయింది. నష్టాలు వస్తూ ఉన్నాయి. చాలా వాటికి బడ్జెట్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి వస్తున్నది. పెద్ద భారం అవుతున్నది మొత్తం మీద దేశ వనరుల మీద. సో పివి నరసింహారావు గారు 90లోనే దీనిని డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని మొదలెట్టాడు. చాలా వరకు ప్రైవేటైజేషన్ కూడా అయిపోయింది. ఈరోజు ఈ గవర్నమెంట్ ఒక బ్రాడ్ పాలసీ యాంగిల్ ఒకటి తీసుకున్నది. స్ట్రాటజిక్ సెక్టార్ తప్పితే మిగిలిన వాటన్నిటి నుంచి పూర్తిగా డిస్ఇన్వెస్ట్ అవుతాము. స్ట్రాటజిక్ సెక్టార్లో మాత్రం మ్యాక్సిమం ఆఫ్ 4 మినిమం ఆఫ్ 1 ఇన్స్టిట్యూషన్స్ మా చేతిలో ఉండి మిగిలినవి కూడా ప్రైవేట్లో ఉండేటట్టుగా ఈ పాలసీని తయారు చేసింది. ఆ పాలసీకి అనుగుణంగా వస్తూ ఉన్నటువంటి నిర్ణయాలలో ఈ వైశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కూడా ఒక నిర్ణయం. కాబట్టి ఆ రకంలో ఒక వన్ యాంగిల్ ఆఫ్ సెంటిమెంట్. రెండో యాంగిల్ ఆఫ్ సెంటిమెంట్, కోర్స్ మీరు ఉండకపోవచ్చు, అప్పుడు మేమందరం స్టూడెంట్స్ 1966 ఐ థింక్ నేను 7th క్లాస్లో ఉన్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. దాంట్లో డౌట్ లేదు. ఆ రోజు ఒక చిన్న విషయం చాలామంది మర్చిపోతూ ఉంది. ఏంటంటే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒక 2 పార్టీల అస్తిత్వ పోరాటానికి పునాదులు. ఈ సిపిఐ సిపిఎంగా విడబడిపోయిన తరువాత కమ్యూనిస్టులు ఆంధ్రాలో చాలా బలంగా ఉండేవాళ్ళు. అప్పట్లో 60sలో చాలా బలమైనటువంటి పార్టీ కమ్యూనిస్టులు. 66 కల్లా వాళ్ళ అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. అప్పుడు ఇది ఒక మంచి ఊపు కింద వచ్చింది. ఈ మొత్తం ఈ సెంటిమెంట్ను, ఈ ఎజిటేషన్ను నడిపిన పార్టీ ఆ రోజు ఏదైనా ఉందంటే సిపిఎం సిపిఐ కలిపి నడిపినటువంటి థింగ్. యాక్చువల్లీ మా ఏరియా, నేను ప్రకాశం జిల్లా వాడిని, స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ హోల్డ్. ఆ పైన 69 ఎజిటేషన్, తెలంగాణ ఎజిటేషన్ వచ్చినప్పుడు కొంతమంది మా కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటికి నేను 10th క్లాస్ అట్లా వచ్చేసాను అనుకోండి. 10th కాదు 9thలో ఉన్నాను. కృష్ణారావు చూడు, 3 ఏళ్ల క్రితం 66లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నప్పుడు మొట్టమొదటి ఫైరింగ్ నల్గొండలో జరిగింది. అండ్ పీపుల్ డైడ్ ఇన్ నల్గొండ ఫర్ విశాఖ ఉక్కు. 3 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చేసింది. ఇప్పుడు సపరేట్ తెలంగాణ అంటున్నారు. సో అదొక సెంటిమెంట్. బట్ సెంటిమెంట్కి వెంటనే వచ్చిందా? రాలేదు. 71లో అవసరం అనుకున్నారు కాబట్టి ఇచ్చారు, కానీ ఎజిటేషన్ వల్ల రాలేదు. అదొకటి లెట్స్ నాట్ ఫర్గెట్ ఇట్. సో అక్కడ కానీ ఇక్కడ కానీ సెంటిమెంట్ను పక్కన పెట్టి ఆన్ మెరిట్స్ ఎస్ ఉండాలి, దీనికి అస్తిత్వం ఉంది, కొనసాగించవచ్చు అంటే ఇది వేరే విషయం. దాని మీద మాట్లాడితే ఎవరైనా కానీ బాగుంటుంది. సెంటిమెంట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం, ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యమాలు. అసలు నష్టాల నుంచి తప్పించాలంటే ప్రైవేటీకరణే మార్గమా, తప్పదా? 2 విషయాలు ఇక్కడ. ఒకటి, అఫ్కోర్స్ మన సీఎం గారు కూడా లెటర్ రాశారు. ఈ ఇష్యూస్ను గనక కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ పరిశీలించి
ఒక కాన్షియస్ డెసిషన్కు వచ్చుంటే ఏ రకంగా దీనిని కొనసాగించటం నష్టదాయకమో ఆ డీటెయిల్స్ కూడా పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుంటుందో డిస్కషన్ జరిగితే మెరిట్స్ మీద ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీఎం గారు రాసిన లెటర్లో 2 ఇష్యూస్ మెన్షన్ చేశాడు. ఒకటి క్యాప్టివ్ మైన్స్ లేవు కాబట్టి, రెండోది హై ఇంట్రెస్ట్ రేట్తో డెట్ ఉన్నది కాబట్టి డెట్ రీస్ట్రక్చర్ చేస్తే పాసిబిలిటీ ఉంటుందని. బట్ క్యాప్టివ్ మైన్స్ విషయం కూడా సేల్లో కూడా నాకు తెలిసినంత వరకు 60-40, 60 క్యాప్టివ్ అయితే 40 ఐ థింక్ దే ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వరకు తీసుకొని వస్తే కాంపిటీటివ్ వరల్డ్లో ఈరోజు లాభాలు గణించేటటువంటి పరిస్థితిలో ఉందా అనేది ఎవడైనా, ఇప్పుడు ఎవరో నేను మీరు ఇక్కడ కూర్చొని క్యాప్టివ్ మైన్స్ వచ్చేస్తే విశాఖ ప్రాఫిటబుల్ అవుతుంది అని అంటాం, అది కరెక్ట్ కాదు. ఇష్యూ తెలిసిన వాడు ఎక్స్పర్ట్ ఎవడైనా అనలైజ్ చేసి ఈ రకమైనటువంటి దాంట్లో పోతే దీనికి ఉన్నదని అంటే ఐ థింక్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేయడం కూడా ఈజీ అవుతుంది. లేకపోవడమే మైనస్ అదే నష్టాలకు కారణమని కరెక్ట్ గా అంచనా వేసి చెప్పలేము. చెప్పటికి డెఫినెట్లీ అది ఒకటే కాకపోవచ్చు. There can be much bigger. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు తెలిసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కండిషన్స్ ఇంప్లిమెంట్ అవటం మొదలైనప్పటి నుంచి ఇప్పుడు వీటికి ప్రొటెక్టివ్ టారిఫ్స్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో గవర్నమెంట్లు లేవు. సో లీస్ట్ కాస్ట్ కంపెనీసే సర్వైవ్ అవుతాయి. ఈరోజు ఇంటర్నేషనల్గా చూస్తే అందుకనే ఇప్పుడు ఆ పోస్కో పేరు కనిపిస్తున్నది. నాకు తెలిసి టాటాస్ ఆర్ లీస్ట్ కాస్ట్, పోస్కో ఈజ్ ఆల్సో ఏ లీస్ట్ కాస్ట్ కంపెనీ. మరి మన టాటా వాళ్ళు పోయి ఇంగ్లాండ్లో హై కాస్ట్ కోరస్ కంపెనీని కొన్నారు. కొన్నప్పుడు అక్కడేమి సెంటిమెంట్ ఇష్యూస్ రాలేదు. యాక్చువల్లీ దేవర్ హ్యాపీ, ఎవరెవరు తీసుకొని రన్ చేసే వాళ్ళు వచ్చారని అనుకున్నారు కానీ దానిని తీసుకొని నష్టపోయినారు. అది వేరే విషయం, ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, మోర్ దాన్ రిక్వైర్డ్. బట్ పాయింట్ వాస్ దెర్ వర్ అక్విజిషన్. సిమిలర్లీ మనకన్నా ముందు ఈ మొత్తం ఈస్ట్ యూరప్, రష్యాలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయి. అవన్నీ వాళ్ళ ఆక్షన్కు పెడితే మన ఇండియన్ లక్ష్మీ మిత్తాల్, ఆర్క్స్టాల్ మిత్తాల్ తరఫున వాటినన్నింటినీ కొని టర్న్ అరౌండ్, వాటినన్నింటినీ ప్రాఫిటబుల్ చేశాడు. సో ఇది ఇప్పుడు కంపెనీస్ ఇంటర్నేషనల్ అయిపోయినాయి, బిజినెస్ ఇంటర్నేషనల్ అయిపోయింది, కాంపిటీషన్ ఇంటర్నేషనల్ అయిపోయింది. అది రియలైజ్ అయ్యి కంపెనీ నడవాలి, కంపెనీ ఉండాలి, కంపెనీ ఎక్స్పాండ్ కావాలి, కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఈ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. ఎవడు ఏంది అనేది, అది ఎవడు ఎఫిషియెంట్గా చేయగలిగితే వాడే లాంగ్ రన్లో సర్వైవ్ అవుతాడు. రైట్. ఇందులో ప్రైవేటీకరణ తప్పించడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? మార్గాలంటే 2-3 ఉన్నాయి. ఒకటి క్యాప్టివ్ మైన్స్ ఒకటి. బట్ ఒకటి ఐ థింక్ ఎన్ఎండిసికి ఇంకొక స్టీల్ ప్లాంట్ ఉందట ఛత్తీస్గఢ్లో, దాన్ని దీన్ని క్లబ్ చేస్తే అది ఒక పాసిబిలిటీ అన్నారు. బట్ దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఐ థింక్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నది, దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి దాంతో దీన్ని క్లబ్ చేసే అవకాశం లేదు. మేబీ సెయిల్లో మళ్ళీ మెర్జ్ చేయొచ్చా, బికాస్ ఒరిజినల్గా వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ సెయిల్లో పార్ట్గా స్టార్ట్ అయింది 71 ఆ ప్రాంతాల్లో. 82లో దీన్ని సపరేట్ చేశారు. మరి ఎందుకు చేశారో తెలియదు. మేబీ వెదర్ ఇట్ కెన్ గో బ్యాక్ టు సేల్. దీస్ ఆర్ ఆల్ ఆప్షన్స్. అలాంగ్ విత్ దిస్ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్, లాంగ్ రన్లో ప్రాఫిటబిలిటీగా ఉందా? ఇప్పుడైతే నాకు తెలిసి లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ ఆల్ 4,000 కోట్ల నష్టం వచ్చింది. ఒక 20-22 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. నెట్వర్త్ ఇయర్ బై ఇయర్ తగ్గుతూ ఉన్నది. సో ఈ పరిస్థితిలో ఐ మీన్ గవర్నమెంట్ అయినా మళ్ళీ ఇంకో 10,000 కోట్లు 20,000 కోట్లు దీంట్లోనే పెట్టాలి, లేకపోతే సిక్ కంపెనీ అవుతుంది. పాసిబిలిటీ ఇస్ దేర్, దట్స్ దేర్. క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అది కాకుండా పోతుందా, క్వశ్చన్ మార్క్. చూడాలి, మరి ఎవడైనా చెప్పాలి దాన్ని. స్ట్రాటజిక్ సెక్టార్ తప్పించి మిగిలిన వాటిలో డిజిన్వెస్ట్మెంట్ అవుతామని కేంద్రం భావిస్తూ ఉంటే, మనం వారం క్రితం మనం గత సండే జీవీఎల్ నరసింహారావు బీజేపీ రాజ్యసభ సభ్యులతో మాట్లాడినప్పుడు ఇదే అంశం పైన వారేమన్నారో ఒక్కసారి చూద్దాం సార్. దానిపైన కొంత విశ్లేషణ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఉండే వాటి గురించి కనీసం కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ వాటిని కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉంది. ఇదొక్కటే జరగటం RINL. మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ
దయచేసి మీడియా మిత్రులందరూ వీటిపైన మీరు స్వయంగా రీసెర్చ్ చేసి మీరు చూడండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. స్టీల్ ఇండస్ట్రీ స్ట్రాటజిక్ సెక్టర్లో లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎంచుకున్న 4 స్ట్రాటజిక్ సెక్టర్స్లో స్టీల్ లేదు. సో కాబట్టి అక్కడ NINL నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్నది. అక్కడ అది 3-4 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కలిపి సమిష్టిగా ఏర్పరిచాయి. దాన్ని ఆల్రెడీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ప్రైవేటైజేషన్ నడుస్తోంది. అలాగే NMDC సెటప్ చేసేటువంటి 3 మెట్రిక్ టన్నుల మిలియన్ టన్నుల కెపాసిటీతో నిర్మించేటువంటి కొత్త స్టీల్ ప్లాంట్ ఇంకా పూర్తి కాకముందే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలి, ఎందుకంటే ఇది నాన్ స్ట్రాటజిక్ సెక్టర్. సో కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది ప్రత్యేకమైనటువంటి దానిపైన ఎటువంటి దృష్టి పెట్టలేదు. 4 సెక్టర్స్ మినహా అన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలి, వాటిలో పోటీతత్వం తీసుకురావాలి, ఎఫిషియన్సీ తీసుకురావాలి అన్నది ఆలోచన. ఎస్ సార్, స్ట్రాటజిక్ సెక్టార్లో స్టీల్ ఉందా లేదా ఒక విశ్లేషణ కావాలి సార్. అసలు యాక్చువల్లీ ఏంటి, మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? జీవీఎల్ గారు మాట్లాడిందని నాకు తెలియదు, ఆయన మరి చెప్పారు. నేను చదివింది మాత్రం 18 స్ట్రాటజిక్ సెక్టార్స్ ఐడెంటిఫై చేశారని. ఆ 18 స్ట్రాటజిక్ సెక్టార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, బ్యాంకింగ్ ఉంది, ఎట్సెట్రా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్లో మరి స్టీల్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను, తెలియదు, వెరిఫై చేయాలి. ఆయన హీ షుడ్ బి నోయింగ్ బెటర్. బట్ వన్ థింగ్, స్ట్రాటజిక్ సెక్టార్లో ఉన్నా కానీ 1 మినిమం మ్యాక్సిమం 4 అంతో మించి ఉండవు. ఇక్కడ ఉన్నవే బేసిక్గా 2. ఇప్పుడు నీలాంచల్ తీసేయండి, అది తీసేస్తే మేజర్ వన్స్ రాష్ట్రీయ ఇస్పాటు, సేలు. సో రెండింటిని ఉంచుకోకపోవచ్చు బ్రాడ్గా. ఒకటి తీసేసి ఒకటి పెట్టాలని అనుకున్నారని నా భావన. చూడాలి, ఏదైనా కానీ స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్లో కూడా లాభం నష్టం కూడా చూస్తారు కదా, రెండిట్లో మళ్ళీ అది కూడా చూస్తారు కదా. ఎస్, ఇక్కడ ప్రధానమైనది కార్మికులు వ్యతిరేకిస్తున్నది ఉద్యోగ భద్రత అంశానికి సంబంధించి. ఆటోమేషన్ ఈ రోజుల్లో పెరిగింది. ప్రత్యేకించి పోస్కో లాంటి సంస్థల్లో చూస్తుంటే రోబోలతోనే ఎక్కువగా పనులు చేయించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలు పోతాయనేటటువంటి ఆందోళన ఎక్కువగా ఈరోజు అక్కడ కార్మికుల్లో కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఐ థింక్ ఇట్స్ ఏ మచ్ బిగ్గర్ ఇష్యూ. యాక్చువల్లీ దీని మీద నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ ఎంతవరకు వాడొచ్చు, దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి, కాస్ట్ తగ్గుతుంది, కరెక్టే. కాస్ట్ తగ్గించుకుంటూ ఎంతవరకు మనం ఉద్యోగాలు లేకుండా చేయగలము. బట్ ఇంటర్నేషనల్గా ఈ ట్రెండ్ ఒకటి పోతూ ఉన్నది. దానికి అగెన్స్ట్గా నువ్వు పోలేవు. పోకుండా ఎంతవరకు ఉద్యోగాలను నిలబెట్టుకుంటూ చేయగలము. దెన్ మళ్ళీ ప్రొటెక్షనిజం కావాల్సి వస్తుందా, అటువంటి పరిస్థితుల్లో అది బెటరా, బికాస్ ఉద్యోగాలు ఉంచుకోవడానికి. ఇది మచ్ బిగ్గర్ ఇష్యూ. ఐ మీన్ ఇది పోస్కోకు వైజాగ్కు సంబంధించిన ఇష్యూ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ అండర్స్టాండ్ దట్ ఇది పోస్కో, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్కో ఇది తీసుకుంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. బికాస్ ట్రాన్స్పరెంట్ టెండర్ సిస్టమ్ లేకుండా ఏది కూడా ఇచ్చే అవకాశం లేదు. దాంట్లో ఎవడొస్తాడని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్తున్నా, కోరస్కు ఐ థింక్ అది 1 సంవత్సరం క్రితం బిఫోర్ టాటాస్ తీసుకున్నప్పుడు ఇంగ్లాండ్లో దాని వాల్యూ 40,000 కోట్లు ఎంతో ఉండింది. టాటాస్ బిడ్ చేసేటప్పటికి బ్రెజిలియన్ కంపెనీ ఒకటి వచ్చింది. బ్రెజిలియన్ కంపెనీ వచ్చి ఇట్ స్టార్టెడ్ బిడ్డింగ్. వాళ్ళ వల్ల ఈ మొత్తం బిడ్ అయిపోయి 80,000 crores తీసుకోవాల్సి వచ్చింది టాటాస్. ఒరిజినల్గా దేవర్ ప్రిపేర్డ్ 40-50లో తీసుకొని ఉంటే నష్టపోయి ఉండేవాళ్ళు కాదు. ఆ కాంపిటీషన్లో తీసుకోవాలి, దానిని చేయాలనే పట్టుదలతో 80,000 crores కొన్నారు. సో అది దెబ్బతిన్నారు. అందుకని ఇప్పుడు రేపు బిడ్డింగ్లో ఎవడొస్తాడు, ఎవడెంత ఇస్తాడనే చూడాలి. సో ఇచ్చిన తర్వాత పోస్కో పేరు ఎందుకు వినిపిస్తోంది? ఇప్పటికే 2020 అక్టోబర్లోనే పోస్కోతో ఒక MOU కుదిరింది. అక్కడ ఉన్నటువంటి ఖాళీ భూముల్లో ఇంకొక ప్లాంట్ పెట్టడానికే అంటున్నారు. ఇక్కడ నుంచే అనుమానాలు మొదలయ్యాయి. పోస్కో గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకు పోస్కో పేరు ప్రధానంగా వినిపిస్తుంది? అందువల్లే వస్తూ ఉండొచ్చు, ఆ MOU వల్లనే వస్తూ ఉండొచ్చు. MOU చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దీనికి కావచ్చు అనేటటువంటిది ఉండొచ్చు. రెండోది మనకు బ్రాడ్ స్టీల్ ఇండస్ట్రీ డైనమిక్స్ ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్కే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకటి మాత్రం లో కాస్ట్ కంపెనీస్లో టాటాస్ ఉన్నారు, పోస్కో ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, రిజర్వ్స్ ఎవరు బాగున్నారో మనకు తెలియదు. మేబీ వీళ్ళకున్నదేమో, దట్స్ వై దే కెన్ బిడ్ అనేటటువంటి భావన ఒకటి వచ్చిండొచ్చు.
పాసిబుల్. బట్ అంటే పక్కనే ఖాళీ స్థలంలోనే ఇంకో ప్లాంట్ పెట్టడం వల్ల అది లాభాల్లోకి వెళుతూ ఇది నష్టాల్లో ఉంటే దాన్ని కొనుగోలు చేయడానికి పోస్కోకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఆ ఎంఓయూ కుదుర్చుకోవడంలో భాగం ఇదే. ముందుగా ఖాళీ స్థలానికి సంబంధించినటువంటి ఎంఓయూ చేసుకొని నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ మొత్తం కూడా పోస్కో ఆక్యుపై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా కనిపిస్తుంది ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఓయూ డస్ నాట్ లీడ్ టు ఏ డెసిషన్ ఇమ్మీడియట్. ఓకే. సో ఎంఓయూ చేసుకొని ఉన్నా అది ఒక స్థాయికి వచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది జరగలేదు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మొదలెట్టారు కాబట్టి ఎంఓయూని రిసెంట్ చేయొచ్చు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అదే అవుతుంది. రెండు రావు. ఆ పైన ఎక్స్పాన్షన్ కోసం ఏదైనా ఇస్తారా? వీ డోంట్ నో. ఐ మీన్ ఇట్ ఆల్ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పబ్లిక్ అయిన దాకా దీని గురించి ఏం చెప్పలేము. దాంట్లో ఏం కండిషన్స్ పెడతారు, ఎక్స్పాన్షన్ ఎంత అడుగుతారు, ఇన్వెస్ట్మెంట్ ఎంత అడుగుతారు, సాధారణంగా ఎట్లా ఉంటుంది సార్ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ అనేది? ఏ రకంగా ఉంటుంది, కండిషన్స్ ఏ రకంగా ఉంటుంది ఇన్ జనరల్? అంటే ఇట్ కెన్ బి మేబీ కండిషన్ ఎంప్లాయీస్ని ఎవరిని తీసేయకూడదు అనేది ఒక ఇంపార్టెంట్ కండిషన్గా పెట్టొచ్చు. బికాస్ కార్మిక సంస్థల నుంచి రెసిస్టెన్స్ రాకుండా ఉండటం కోసంగా దట్ కెన్ బి వన్ ఇంపార్టెంట్ కండిషన్. ఎగ్జిస్టింగ్ కెపాసిటీతో పాటు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కమిట్మెంట్స్ తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ తీసుకోవచ్చు. డెట్ బర్డన్ ఇప్పుడు ఉన్నటువంటి 22,000 కోట్లు వాళ్ళు పే చేసేటట్టుగా తీసుకోవచ్చు. ఇవన్నీ పెట్టి దాని మీద బిడ్డింగ్ అడగవచ్చు. చెప్పలేము. అంటే కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నప్పుడేమో నష్టాల్లో ఉండి ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళితే లాభాల్లోకి వెళుతుందని, లేకపోతే నష్టాల్లో ఉన్న సంస్థను ఒక ప్రైవేట్ సంస్థ ఏ ఉద్దేశంతో కొనుగోలు చేస్తుంది? ఎందుకు అంత పెట్టుబడులు పెడుతుంది? ఫస్ట్ థింగ్, ఐ మీన్ ఇది బ్రాడర్ కాన్సెప్చువల్ ఇష్యూ, ఐడియాలజికల్ ఇష్యూ. పబ్లిక్ రంగంలో ఉండే సంస్థల ఈక్విటీ స్ప్రెడ్ మచ్ బిగ్గర్, దాంట్లో ఏమి డౌట్ లేదు. కానీ వాటికి ఆబ్జెక్టివ్స్ క్లియర్గా ఉంటాం. ఇప్పుడు లాభం ఒకటే కాకుండా ఇక్కడ వీళ్ళు 100 అదర్ సోషల్ థింగు, పొలిటికల్ థింగు, అడ్మినిస్ట్రేటివ్ థింగు, ఆ లెవెల్ ఆఫ్ కరప్షను, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంత సరిగ్గా ఉండకపోవటం ఇవన్నీ ఉంటాయి. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అందుకని ఇప్పుడు మరి 1956లో ఒక ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా కమాండింగ్ హైట్స్ అన్ని ప్రభుత్వం చేతిలో ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత 90కి వచ్చేటప్పటికి ఎందుకు ప్రైవేటైజేషన్ అన్నాం? దాని మీద లాభాలు రావటం లేదు. లాభాలు రావడం పోతే నష్టాలు వస్తున్నాయి. నష్టాల కోసం ట్యాక్స్ పేయర్ మనీ పెట్టాల్సి వస్తున్నది. సో ఎకానమీ దెబ్బతింటున్నది. అందుకని ఆ డెసిషన్ తీసుకున్నారు. ప్రైవేట్లో వాడికి క్లియర్ ఒకటే ప్రాఫిట్. సో న్యాచురల్లీ హీ విల్ వర్క్ ఫర్ దట్. దానివల్ల డెఫినెట్లీ వెల్ రన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏ రోజైనా ప్రైవేట్ కన్నా బెటరు. బట్ ఈ వెల్ రన్నింగ్ అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ప్రయత్నం చేసాం, ఫెయిల్ అయినాం. మనం ఫెయిల్ అవ్వటం కాదు, అక్రాస్ ది వరల్డ్ ఫెయిల్ అయినారు. అట్లీస్ట్ మనది మిక్స్డ్ ఎకానమీ కాబట్టి కొంతవరకు బెటర్గా పనిచేసాయి. మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రష్యా పూర్తిగా కొలాప్స్ అయింది. చైనా ఈ రోజు బాగా వస్తుందంటే నాట్ బికాస్ ఆఫ్ సో మెనీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, బికాస్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ను వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి. సో అది మచ్ బిగ్గర్ ఇష్యూ. సో ఈ పబ్లిక్ సెక్టార్లో చాలా వరకు డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళితే వచ్చిన దాన్ని కేంద్రం ఏ రకంగా ఖర్చు పెడుతుంది సార్? ఇది చాలా ప్రధానమైన రైట్. యాక్చువల్లీ దట్ విల్ డిసైడ్ అసలు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అవసరమా లేదా అనేది దానికి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మామూలుగా నేను చెప్తూ ఉంటే నేను ఎవరో కూడా పెట్టాడులే, నేను అంటూ ఉంటాను పప్పు బెల్లాలకు అన్నిటికీ పనిచేస్తూ ఉంటే ఎక్కడ ఉంటాయంటే సార్ ఇది కూడా పప్పు బెల్లమే చూడండి నేను పెట్టాను. సో ఈ మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ డబ్బులు తీసుకుపోయి పప్పు బెల్లాలకు పెట్టేటట్టు అయితే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. బట్ ఐ థింక్ ఈ రోజు నేను కనుక ఒకడు 2021 ఐ మీన్ ఇదేది మంది నెక్స్ట్ బడ్జెట్ ఏది 2021 21-22 21-22 బడ్జెట్ చూస్తే డెఫినెట్గా డిస్ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ప్రొసీడ్స్ అన్నీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి పోతున్నాయి. దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం 2021లో 18 లక్షల కోట్ల అప్పు అయితే నెక్స్ట్ ఇయర్ 15 లక్షల కోట్ల అప్పే చేస్తున్నారు. 3 లక్షల కోట్ల తక్కువ అప్పు చేస్తున్నారు. బట్
క్యాపిటల్ ఎక్స్పెండిచరు 4,30,000 కోట్ల నుంచి 5,45,000 కోట్ల దాకా పెంచారు. ఆల్మోస్ట్ 1,15,000 కోట్ల దాకా పెంచారు. సో 3 లక్షల అప్పు తగ్గించి 1,15,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి డిస్ఇన్వెస్ట్మెంట్ లో 1,70,000 కోట్లు చూపెట్టారంటే తప్పకుండా ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే డబ్బంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనే పోతూ ఉన్నది. కాబట్టి అది మంచి ఎక్స్పెండిచర్. అంటే నీకు ఎక్కువ రోడ్లు వస్తాయి, ఎక్కువ రైల్వే లైన్లు వస్తాయి, ఎక్కువ పోర్ట్లు వస్తాయి, ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. ఆ రకంగా ఐ మీన్ పప్పు పిల్లలకైతే పోవటం లేదు. అయితే ఇక్కడ ఒక కొంచెం పొలిటికల్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒక్కటి తీసుకుందాం. ఎందుకంటే 2018 అక్టోబర్లోనే ఎంఓయూ అయిందని చెబుతుంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా ఈ విషయం ఉంటుందా? తెలిసి కూడా దాచిపెట్టారా? ఎవరు తెలియనట్టు మొదటిసారి ఇప్పుడే చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు. మరి నాకు తెలియదు. ఎంఓ అయ్యి ఉంటే డెఫినెట్లీ ఎవరైనా క్వశ్చన్ వేస్తుంటే ఆన్సర్ వచ్చి ఉండాలి. క్వశ్చన్ వేస్తేనే ఆన్సర్ వచ్చింది. కానీ ఈ ఎంఓయూ అనేది ఎవరికి తెలియదు? రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర పెద్దలకు కానీ, ఇక్కడ బీజేపీ నాయకులకు కానీ, ఇతర పార్టీలకు కానీ తెలియకుండా పాసిబుల్. ఐ మీన్ బేసికలీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్కు తెలిసి ఉండాలి. అవును, స్టీల్ మినిస్ట్రీ వాళ్ళకు తెలిసి ఉండాలి. తెలియకుండా ఎంఓయూ తర్వాత కూడా వాళ్ళు ఒక 2 సార్లు అక్కడ సందర్శనకు వచ్చారు, అక్కడ పరిశీలించారు, స్థలాన్ని చూసుకున్నారు. ఇవన్నీ లేకుండా పోవడం అనేది లేదంటే ప్రజలకు తెలియలేదు. ప్రజలకు ఎందుకనంటే దాని మీద ఫోకస్ లేదు. ఈ రోజు ఫోకస్ వచ్చింది కాబట్టి తెలిసింది. సార్, ఇక్కడ విశాఖ ఉక్కు విలువ 3 లక్షల కోట్లు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనా చెబుతున్నారు. మన రిటైర్డ్ ఐఏఎస్ అర్జున్ రావు గారు అంటున్న దాన్ని బట్టి చూస్తే ఒక 3 లక్షల కోట్లు ఉంటుందని వారు కూడా అంటున్నారు. 22,000 కోట్ల రూపాయలకే దీన్ని కట్టబెట్టబోతున్నారని ఇంకొక మాట వినిపిస్తోంది. అంటే ఎట్లా చూడాలి? ఇక్కడ ఖాళీ స్థలాలు, భూములు ఉన్నాయి, దాని మీద కన్నుబడింది, ఇట్లాంటి అంశాలు చాలా వస్తున్నాయి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ వారు అక్కడ వర్క్ చేశాడు. ఈ నోస్ ది సిచ్యుయేషన్ బెటర్. బట్ నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ దట్ ఐఎమ్ కాంట్రడిక్టింగ్ హిమ్ ఆర్ ఎనీ సచ్ థింగ్. ఫస్ట్ థింగ్, ప్లాంట్ సైడ్ చూస్తే ఎవడైనా నెట్వర్క్ చూస్తాడు, దానికి ఉన్న డెట్స్ చూస్తాడు. ఈరోజు నాకు తెలిసే దాని నెట్వర్త్ ఎంతో 8,000 కోట్లు ఎంతో ఉంది. డెట్ మాత్రం 22,000 కోట్లు ఉన్నది. సో ప్లాంట్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ వేర్ ఇట్ స్టాండ్స్. ఇక పోతే భూములు మొత్తం అక్వైర్ చేసి వీళ్ళకు పంచగా వీళ్ళకి మిగిలింది 20,000 ఎకరాలు నాకు తెలిసి. 20,000 ఎకరాల్లో 12,000 ఎకరాల్లో ఈ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక 8,000 ఎకరాలు దే ఆర్ హోల్డింగ్ ఇట్. సో రేపు స్ట్రక్చర్ చేసేటప్పుడు 8,000 ఎకరాలను కలుపుతారని ఎందుకు అనుకోవాలి? 8,000 ఎకరాలను ఎక్స్క్లూడ్ చేసి 12,000 ఏకర్స్కే రిస్ట్రిక్ట్ చేసే బిడ్డింగ్ ఉండొచ్చు కదా. సో ఓకే, 12,000 ఎకరాలకు ఎకరానికి ఎంత వేద్దాం? 1 కోటి వేద్దామా, 2 కోట్లు వేద్దామా, 10 కోట్లు వేద్దామా? ఐ మీన్ పాయింట్ ఈస్ 10,000 ఎకరాల కొనేవాడు ఏ లెవెల్లో కడతాడు. సో మనం ఈ రియల్ ఎస్టేట్ యాంగిల్లో వాల్యుయేషను కరెక్ట్గా ఉంటే ఐ థింక్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగాల్సింది బిడ్డింగ్ కండిషన్స్ సరిగ్గా ఉన్నాయా, బిడ్డింగ్ ప్రాసెస్ సరిగ్గా ఉందా, ప్రాపర్ కాంపిటీషన్ వచ్చిందా, వాల్యుయేషన్ సరిగ్గా చేశారా? దీస్ ఆర్ ది క్వశ్చన్స్ వీ షుడ్ ఆస్క్. మనము వాటికి వాల్యూ కట్టాలని అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం కేంద్రం నిర్ణయాన్ని మారుస్తుంది అనుకోవాలా? రాజకీయ పార్టీలు కూడా ఇందులో మిళితమయ్యాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఉద్యమం ఇంకో రూపంలో ఏమన్నా జరగాల? నేను అనుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంటు గత లెటస్ ఈ 2 సంవత్సరాలు కానీ అంతకుముందు 5 సంవత్సరాల్లో కానీ డెసిషన్స్ మెరిట్స్ మీద ఆధారపడి ఉన్నాయి కానీ ఉద్యమాల మీద ఆధారపడలేవు. సిఏఏ, ఎన్ఆర్సి అన్నాళ్ళు ఉద్యమం జరిగితే మార్చలేదు కదా. ఫార్మర్స్ ఎడ్యుకేషన్ ఇన్నాళ్ళు జరుగుతున్న డెసిషన్ మార్చలేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన చెప్తూ ఉంది ఏంటి, కమాన్ డిస్కస్ చేద్దాం, ఏ ప్రొవిజన్ మీకు ఎగనెస్టో చెప్పండి, అది మారుస్తాం, బట్ మొత్తం తీసేయటం అంటే కుదరదు అన్నాడు. సో మెరిట్స్ మీద గనక డిస్ఇన్వెస్ట్మెంట్కు స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉంటే ఉద్యమాలు చెయ్యటం అనవసరంగా మన టైంను వేస్ట్ చేసుకోవటం అనేది నా భావన. దానివల్ల డెసిషన్ బట్ ఒకవేళ ఆన్ ఫ్యాక్ట్స్ కనుక కన్విన్స్ చేయగలిగితే మేబీ దేర్ కెన్ బి ఏ రివర్సల్ ఆఫ్ డెసిషన్.
ఓకే అది ఇప్పుడు చూడాలి. ఇంకొక దాని మీద- సార్ ఆత్మగౌరవం అనే మాట వింటున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా బిడ్డింగ్లో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందు లేదంటే అంటే కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఇది ఉండొచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఏం చేయొచ్చు అంటే? వీళ్ళకి వచ్చే డబ్బు పప్పు బెల్లాలు పంచడానికే సరిపోవటం లేదు. ఇంకా మళ్ళీ ఫ్యాక్టరీలు ఎక్కడ కొంటారు, అందులో స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ కొంటారు? ఏదో జరిగే పని అయ్యే పని మాట్లాడితే బెటర్ కానీ ఐ మీన్ ఆత్మగౌరవం పోయి ఆత్మను తాకట్టు పెట్టుకోలేం కదా మొత్తం అప్పుల్లో మునిగి. సో ఐ డోంట్ థింక్ అది సెంటరే నేను మేనేజ్ చేయలేను అని చేతులు ఎత్తేస్తూ ఉంటే రాష్ట్రం పోయి నేను రాష్ట్రం పోయి పూసుకొని కలుస్తాను అనుకోవటం అవివేకం నా దృష్టిలో.